అందరికీ నమస్కారం అండి. నేను మీ గాయత్రిని జీవి లైఫ్ స్టైల్ తెలుగు. నేను ఉదయం ఒక వీడియో షార్ట్‌లో పోస్ట్ చేశానండి. ఏంటంటే గుమ్మడికాయ దేనికి బలిస్తారు? దీంతో బలిస్తారని మీకు తెలుసానని. నిజంగానే అండి, ఇది నిజం. గుమ్మడికాయని బలిగా ఇస్తారు. దేనికి బదులుగా? ఒక జంతువుకి బదులుగానో, ఇంకా దేనికైనా బదులుగా వీటిని బలిస్తారు. పూర్వం మన రోజుల్లో అంటే మన తాతలు ముత్తాతల వాళ్ళ టైంలో ఎక్కువగా జంతు బలులు నరబలులు ఉండేవండి. అప్పట్లో వాళ్ళు తెలియక అలా ఇస్తున్నారు. శంకరాచార్యులు వారు వచ్చిన తర్వాత మాత్రం ఇవి చాలా మటుకు తగ్గాయనే చెప్పాలి. ఆయన పుణ్యమా అంట, ఆయన చెప్పిన వాటిని కొంతమంది పాటిస్తున్నారు ఇప్పటికి కూడా. ఆయన ఏం చెప్పారో తెలుసా? జంతువుల్లో అన్నిటికంటే పెద్ద జంతువేది? ఒక దున్నపోతే అనుకోండి. ఆ దున్నపోతుకి సమానంగా ఉన్నదే ఈ బూడిద గుమ్మడి. మనిషికి సమానంగా ఇచ్చే బలినే ఈ మంచి గుమ్మడితో ఇస్తారనమాట. దానికి రీప్లేస్మెంట్ అనమాట ఈ బూడిద గుమ్మడి కానీ ఈ మంచి గుమ్మడి కానీ. అందుకే వీటిని బలిస్తారు. ఇక ఎప్పుడు ఇస్తారు? మనము పర్టికులర్గా కొంతమంది దేవీ దేవతలకి మేము బలులు పెడతాము అని అనుకుంటాం కదా, వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. నాకు తెలిసినంత మటుకు ఉగ్రదేవతలకి మాత్రమే ఇస్తారు. సాత్వికమైన దేవతలు ఎవ్వరూ బలులు కోరరు. బలులు ఇవ్వడం కూడా చాలా తప్పు. జీవహింస చేయకూడదు. అందుకనే శంకరాచార్యులు వారు ప్రతి గుడిలో మేరుని ఏర్పాటు చేశారు. అంటే శ్రీచక్రాన్ని స్థాపించారు. అలా అయినా దీన్ని మనం ఆపుతామేమోనని. అంతటి మహానుభావులే బలులు వద్దు అని చెప్పగా మనం ఎంత అండి అసలు? ఎందుకు తెలిసి తెలియకుండా చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా బలులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. తెలియనప్పుడు చేయడం వేరు, తెలిసిన తర్వాత ఒక అవగాహన వచ్చిన తర్వాత చేయకూడదు మనం ఇవన్నీ. తల్లి ఎక్కడున్నా తల్లేనండి. ఆమె ప్రేమ ఎన్ని రూపాల్లో ఉన్నా మారదు. ఇప్పుడు మన పిల్లలే ఉంటారు. మన పిల్లల్ని ఎవరైనా కొడితే మనం ఒప్పుకుంటామా? లేదు, నా పిల్లల మీద నాకు హక్కు ఉంది, నేను నా పిల్లల్ని చంపుకొని తింటానంటే ఎలా ఉంటుంది అసలు? వినడానికి ఎంత భయంకరంగా ఉంది. మీకేమనిపించింది? అంతే ఇది కూడా. సృష్టికి మూలమైన ఆ దేవీ దేవతలు భగవంతుడు ఎప్పుడు తాను సృష్టించిన జీవుల్ని కానీ పక్షుల్ని కానీ దేనిని నన్ను ఆనందింపజేయడానికి నాకు బలి ఇవ్వండి అని ఎక్కడ అడగలేదు. అది ఏ శాస్త్రంలో లేదు. ఇవన్నీ మనం పెట్టుకున్న నియమాలు, కొన్ని సాంప్రదాయాలు, కట్టుబాట్లు మాత్రమే. ఇప్పుడు వాటి నుండి కూడా బయటికి రండి. నమ్మకం ఉండాలి, మూఢనమ్మకం ఉండకూడదు. భగవంతుడు హింసించకండి అని చెప్పాడు, కానీ మూగజీవాల్ని ఎంత అట్లా చేయకూడదండి. మనమైనా నోటితో చెప్పగలుగుతాం మనకు కలిగిన బాధని. అవి చెప్పలేవు. అది మహాపాపం, మహాదోషం అసలు. ఇంకెవరు చేస్తారంటే ఎక్కువ సాధకులు ఇవి చేస్తారు. వాళ్ళు కూడా దీనికి ఆల్టర్నేట్గా ఇవి ఎంచుకుంటారనమాట, ఈ కూష్మాండ బలిని. ఇకపోతే మీరు ఎప్పుడైనా దేవతలకి ఈ బలులు అర్పించాలి అనుకుంటే అప్పుడు మీరేం చెప్తారు? మీరు ఇవన్నీ రెడీ చేసుకొని ప్రిపేర్ అయిపోయాక లాస్ట్లో ఎట్టి పరిస్థితుల్లో ఇది మర్చిపోవద్దు. మీరు ఏదైతే సమర్పిస్తున్నారో ఆ దేవీ దేవతలకి, ఇప్పుడు సపోజ్ ఒక అంకమ్మే అనుకోండి, అంకమ్మ ప్రీత్యర్థం కూష్మాండ బలి సమర్పయామి అని చెప్పాలి. చాలామంది మీరు గమనించారో గమనించలేదో, ఎందుకు తొడిమి లేకుండా ఎవరి ఇంటి ముందైనా గుమ్మడిని కట్టరు? ఎవరికైనా తెలుసా? ఎందుకంటే గుమ్మడికి చిన్న మచ్చ ఉన్న, చిన్న గీత పడినా అది దాని జీవాన్ని కోల్పోతుంది. ప్రాణం ఉండదు. ప్రాణం లేని దాన్ని నువ్వు నీ ఇంటి ముందు కట్టుకున్నావు వృధానే కదా. ఇకపోతే సింబాలిక్ దేనికి అది గుమ్మడి? గుమ్మడికాయ కొంతమంది దుర్గమ్మకి సంకేతంగా అంటారు, కొంతమంది కాలభైరవ స్వామికి సంకేతంగా అంటారు. మీ ఇష్టం. మీ దేవుడి గదిలో మీరు ఫస్ట్ ధూపం దీపం నైవేద్యం అంతా పెట్టి తర్వాతనే మీ ఇంటి ముందు కట్టుకోండి. ఆవాహన చేసుకోవాలి మనం. అది ఏ పూజ చేసినా ముందు ఆ దేవీ దేవతల్ని ఆవాహనం చేసుకుంటే కానీ దానికి పరిపూర్ణత రాదు. ఇవి చాలామందికి తెలియదండి. ఏదో మనం పూజ చేస్తున్నాం అయిపోతుంది అని అనుకుంటారు. నాకు కూడా ఈ మధ్యకాలంలో
చాలా తెలుస్తున్నాయి కొంతమంది గురువుల్ని కలవడం, వాళ్ళతో మాట్లాడడం వల్ల. అంతేకాని ఇదైతే నా సొంత మాటలతో నేనేదో చెప్పిందైతే కాదు. ఇకపోతే గుడి వెనుక వైపు కూడా తాకవద్దు అని అంటారు. ఎందుకంటే దేవత పరివారం అక్కడ ఉంటుంది. వారికి అక్కడ భోజనాన్ని ఏర్పాటు చేస్తారు, అంటే ఈ బలిని ఏర్పాటు చేస్తారు. ఇది ఎలా అంటే ఎవరైనా సాధకులు దేవి ఉపాసన చేసేవాళ్ళు కానీ, ఇంకా ఏ దేవీ దేవతలను ఉపాసించే వాళ్ళైనా వాళ్ళు సాధన చేసే టైంలో ఎన్నో రకాల సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారనమాట. రకరకాలుగా టెస్టులు పెడుతూ ఉంటారు ఈ దేవతా పరివారం. అంటే తల్లిని చేరుకునే ముందుగా వీళ్ళందరినీ మనం ఎదుర్కోవాలి. అందుకనే ఆ కుటుంబాన్ని తృప్తిపరచడానికి ఈ బలులు సమర్పిస్తారు. చాలామంది దసరా అప్పుడు ఓన్లీ వెహికల్ ముందు భాగంలో మాత్రమే దిష్టి తీస్తారు. అది తప్పండి, చాలా తప్పు. వెనుక భాగం వైపు తీయాలి ఖచ్చితంగా. ఏదైతే మీ ఇంజన్ పార్ట్ ఉంటుంది కదా, అక్కడ వెనుక భాగం వైపు ఖచ్చితంగా దిష్టి తీసి పడేయాలి. ఇది చాలామందికి తెలీదు. మీరు చేసే అతిపెద్ద తప్పు ఇదేనండి. వెహికల్స్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఏదో ఒక రిపేర్ వస్తుంది, ఏంటి అని చికాగ్గా ఉంటుంది. ప్రతిరోజు మనం ఎక్కడికో ఒక చోటికి వెళ్తూనే ఉంటాం, మన వెహికల్ని వాడుతూనే ఉంటాం. అలాంటిది ఎన్నెన్నో ఉంటాయి మనకి కంటికి కనిపించని సూక్ష్మాలు, మనకి తెలియదు కదా. అందుకోసమే మన చుట్టూ ఉన్న నెగిటివ్ని క్లియర్ చేసుకోవడానికి మన పెద్దలు, కొంతమంది మహానుభావులు మనకి ఇవన్నీ చెప్తుంటారు. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.